మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో దొంగ నోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4,50,000 విలువైన 500 రూపాయల నకిలీ నోట్ల కట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని ఏడీసీపీ గుణం రామకృష్ణ వెల్లడించారు. పట్టుబడిన నకిలీ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది, దానిని ఎక్కడ చలామణి చేయాలనుకుంటున్నారు, ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మన ఇబ్రహీంపట్నం సిఐ సుబ్రహ్మణ్యం గారు రాబడిన సమాచారం మేరకు సుబ్రహ్మణ్యం గారు అలాగే ఎస్ఐ వర్మ గారు మిగిలిన సిబ్బంది మన రాత్రి 9:30 గంటల సమయంలో ఈ కాజీమన్యం జియో టవర్ రోడ్ లో ఉన్నటువంటి కోళ్ళఫారం దగ్గర అక్కడ గుంజా మంగారావు అని ఇతను ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇన్స్పెక్టర్, అలాగే వాలమనేని పవన్ కుమార్ అని ఇతను భవనపురం సస్పెక్టర్. వీళ్ళిద్దరిని కూడా పోలీసు వారు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 500 రూపాయలు డినామినేషన్ కలిగిన 9 కట్టలు, 9 బండిల్స్, మొత్తం 4,50,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళని విచారిస్తే ఈ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దీని గురించి అడిగితే రాజధాని అనంతపురం నుంచి ఈ మంగారావు తీసుకొచ్చినట్టు, ఇతనికి గతంలో బెంగళూరు జైల్లో ఈ మంగారావు జైల్లో ఉన్నప్పుడు ఈ రాజా అనంతపురం అతను పరిచయం. వీళ్ళిద్దరూ బయటకు వచ్చిన తర్వాత ఇతను ఈ మంగారావు ఫైనాన్షియల్ గా నేను ట్రబుల్ ఉన్నానని చెప్తే దాని మీద ఇతను ఈ దొంగ నోట్లు ఇచ్చినట్టు ఇప్పటికి 3 టైమ్స్ ఆల్రెడీ 2 టైమ్స్ తీసుకుని వచ్చి వీళ్ళకి A3కి A2కి ఇవ్వడం జరిగింది. 3rd టైం మళ్ళా తీసుకుని వచ్చి మనకి ఈ మన పవన్ కుమార్కి ఇచ్చే సమయంలో మనం ఈ రాబడి సమాచారంపై పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు కోర్టు పంపిస్తాం.